ఇతిహాసం దేన్ని మనకి వివరిస్తుందంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అంటే వీటిని చతుర్విధ పురుషార్థాలు అంటారు. చతుర్విధ పురుషార్థాలు ఏంటంటే ధర్మార్థ, కామ, మోక్షాలు. ధర్మార్థ, కామ, మోక్షాలను ఉపదేశించే రాజుల పూర్వకథలే ఇతిహాసాలు. ఓకేనా. తర్వాత మహాభారతం సంస్కృతంలో రచించింది ఎవరు? వ్యాస మహర్షి అన్నాం. ఆయనకే కృష్ణద్వైపాయనుడు, బాదరాయణుడు అని పేరుంది. అట్లాగే సంస్కృత మహాభారతం మనకే ఏంటన్నాడు? జయకావ్యం అని, జయ సంహిత అనేటటువంటి పేరు కూడా ఉంది. సంస్కృత మహాభారతం 100 పర్వాల శాస్త్ర ఇతిహాసం. అంటే మహాభారతంలో భాగాలను ఏమంటాం? పర్వాలు అంటాం. రామాయణంలో భాగాలను ఏమంటాం? కాండలు అంటాం. మరి భాగవతంలో భాగాలను ఏమంటాం? స్కందాలు అంటాం. ఈ విధంగా మరి సంస్కృత భాషలో సంస్కృత మహాభారతంలో 100